హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అంజలి అయితే తన కన్న తల్లి గీతాంజలి అనే నిజం తెలుసుకోబోతుంది. తెలుసుకున్న అంజలి అయితే ఎవరికి చెప్పకుండా తన లగేజ్ మొత్తం బ్యాగులో సర్దుకొని అంజలి చాలా సంతోషంగా గీతాంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇక అక్కడికి వెళ్ళి అంజలి అయితే కాలింగ్ బెల్ కొడుతుంది. ఇక వెంటనే గీతాంజలి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి అంజలి చాలా ప్రేమగా తన అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. కానీ గీతాంజలి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటే, నువ్వేంటే నా ఇంటికి వచ్చావు, నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యమే అని చెప్పి గీతాంజలి అయితే చాలా కోపంగా అంజలిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంజలి చాలా ప్రేమతో అమ్మ అని పిలుస్తూ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది గీతాంజలి అయితే. ఏంటే, నువ్వు నన్ను అమ్మ అంటున్నావేంటి, అసలు నువ్వు ఎవరే అని చెప్పి అడగడంతో, నేను ముందుగా ఇంట్లోకి వచ్చి అన్ని నిజాలు నీకు చెప్తానమ్మా, నన్ను ఇంట్లోకి రానివ్వమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. బయట ఉండి అంజలి అయితే ఇంతలోనే బాలచంద్ర వస్తాడు. ఏంటి ఏంటి గీతాంజలి, ఏంటా గొడవ? అంజలి మన ఇంటికి వచ్చిందా? నీ పుట్టింట్లోనే ఉండనివ్వట్లేదు, అలాంటి అంజలి ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకమ్మా మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి బాలచంద్ర అడగడంతో, నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చానండి, నేను చెప్పింది వినండి, ముందుగా నన్ను ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి అంజలి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే గీతాంజలిని, పక్కకు వెళ్ళు గీత, నేను మాట్లాడతాను కదా ఈ అమ్మాయితో, నువ్వు కోప్పడకు, నువ్వు ముందుగా ఇంట్లోకి రామ్మా, అసలు నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి, నువ్వు మా గీతనే అమ్మ అంటున్నావేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇలా బాలచంద్ర అయితే అంజలిని లోపలికి తీసుకెళ్ళి అన్ని వివరాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే అంజలి అయితే, అమ్మ, నీకు మొదటి కాన్పులోనే నేను పుట్టానమ్మా, నీకు మీ అన్నయ్య అబద్ధం చెప్పాడమ్మా, నేను చనిపోయానని, నేను నీ కన్న కూతుర్నేనమ్మా అని చెప్పి అంజలి అయితే అంటూ ఉంటుంది. గీతాంజలి ఇంట్లో లోపలికి వెళ్ళి అప్పుడే బాలచంద్ర అయితే షాక్ అవుతాడు. అంటే తను నా ఫ్రెండ్ కూతురు అన్నమాట. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి కోసమే కదా నేను వెతుకుతున్నది, ఈ అమ్మాయి ఇక్కడే ఉందా, ఈ అంజలే గీతాంజలి మొదటి కూతురా, నా ఫ్రెండ్కు గీతకు పుట్టిన కూతురు ఈ అమ్మాయి అన్నమాట అని చెప్పి బాలచంద్రకు అర్థమై చాలా సంతోషిస్తూ ఉంటాడు లోపలైతే. అప్పుడే ఈ విషయం బాలచంద్రకు తెలియదు కదా. శంకర్, రాజారావు, రత్న అందరూ కూడా మోసం చేసి గీతాంజలిని బాలచంద్రకిచ్చి పెళ్లి చేశారు. నిజమేంటో చెప్పకుండా గీత ఇంతకుముందే ఒక అతన్ని లవ్ చేసి ప్రెగ్నెంట్ అయింది, తనకు ఒక కూతురు పుట్టి చచ్చిపోయిందని చెప్పరు కదా. వీళ్ళు మోసం చేశారు. కానీ ఇంతకు ముందే బాలచంద్రకు అన్నీ తెలిసే గీతను పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే గీత ప్రేమించినతను ఎవరో కాదు, బాలచంద్ర ప్రాణ స్నేహితుడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికారు. అలాంటి బాలచంద్ర ప్రాణ స్నేహితుని శంకర్ చంపేస్తాడు. ఎందుకంటే తను చాలా పేదవాడు, తన దగ్గర డబ్బులు లేవు. నా ఫ్రెండ్ పేదవాడు, నేను ధనికుణ్ణి కాబట్టి తనకు డబ్బు లేదని చెప్పి, గీతను ప్రేమించే అధికారం లేదని చెప్పి అతన్ని చంపేస్తాడు. అది దృష్టిలో పెట్టుకున్న బాలచంద్ర అయితే, ఎలాగైనా నా ఫ్రెండ్కు గీతకు పుట్టిన బిడ్డ అనాథ కాకూడదు, నేను ధనవంతుణ్ణి, నేను గీతని పెళ్లి చేసుకొని ఆ శంకర్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి వీళ్లకు తెలియకుండా వీళ్ళను కూడా మోసం చేస్తాడు బాలచంద్ర అయితే. ఈ అంజలి కోసమే వెతుకుతాడు. ఖచ్చితంగా గీతకు బిడ్డ పుట్టుంటుంది. వీళ్ళు బిడ్డను చంపేంత కిరాతకులు కారనుకుంటున్నాను. ఎక్కడో బిడ్డ ఉండే ఉంటుంది, ఆ బిడ్డ తప్పకుండా తన కన్న తల్లి దగ్గరికి వస్తుంది అనే నమ్మకంతో ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాడు బాలచంద్ర అయితే. ఈరోజు రానే వచ్చింది. గీత తన ప్రాణ స్నేహితుడు కూతురు ఇలా అంజలి ఇద్దరు కూడా కలుసుకున్నారు. అప్పుడే గీతాంజలి అయితే చాలా టెన్షన్ పడుతూ బాలచంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి గీత, అసలు ఏం జరిగింది, నాకు చెప్పలేదేంటి అని చెప్పి ఏమి తెలియనట్టు బాలచంద్ర అయితే గీతను అడుగుతూ ఉంటాడు. అప్పుడే అదండి, నేను ఒక అతన్ని ప్రేమించాను, తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ప్రెగ్నెంటు, తనకు జన్మనిచ్చాను, కానీ
కానీ మా పుట్టింటి వాళ్ళు నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని చెప్పి ఆ బిడ్డను నాకు కనపడకుండా చేశారు. ఇక ఇన్నాళ్ళు అనాథాశ్రమంలో ఇక అంజలి బ్రతికిందంట. చెప్తుంది కదండి, నాకు కూడా ఈ విషయం నిజంగా తెలియదండి అని చెప్పి గీత అయితే ఏడుస్తూ తన గురించి చెప్తూ ఉంటుంది. తన గతం మొత్తం తన భర్త బాలచంద్రకు చెప్తూ ఉంటుంది. అది విన్న బాలచంద్ర అయితే, నాకు అన్నీ తెలుసు గీత, ఇక నువ్వు ప్రేమించింది ఎవరో కాదు, వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడు నేను ఒకే ప్రాణంగా బ్రతికాం. ఇక వాడికి డబ్బు లేదు, నాకు డబ్బుంది, వాడికి డబ్బు లేదు, ఇక నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నిన్ను బాగా చూసుకోడని చెప్పి మీ అన్నే అతన్ని రౌడీలు పెట్టి కొట్టించి చంపేశాడు. ఇంకా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డను అలాగే ఉంచి ఇక 9 నెలలు మోసి తను వస్తాడేమో అని ఎదురు చూశావు. కానీ అతన్ని రానివ్వకుండా శాశ్వతంగా లేకుండా చేశాడు మీ అన్నయ్య శంకర్. ఇక అతడు ఎక్కడొస్తాడు, ఇక నువ్వు అంటే వాడికి ఎంత ఇష్టమో నాకు కూడా తెలుసు. ఇక వాడు బ్రతుకుంటే ఖచ్చితంగా నీ కోసం వచ్చేవాడు గీత. కానీ వాడిని బ్రతకనివ్వలేదు కదా మీ అన్నయ్య. ఇక అతనికి పుట్టిన తన కూతురు కూడా అనాథలాగే బ్రతకాలని ఇక వాళ్లకు విరాళంగా డబ్బులిచ్చి ఇక ఈ అంజల్ని అనాథాశ్రమంలో వేశాడు మీ అన్నయ్య శంకర్ అని చెప్పి ఈ రోజైతే బాలచంద్ర శంకర్ నిజ స్వరూపం మొత్తం కూడా గీతకు చెప్పేస్తాడు. అది విన్న ఇక గీత అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఏంటండి మీరు చెప్పేది? ఇక నేను ప్రేమించిన వాడు ఇక ఆ అశోక్ నువ్వు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులా? ఇక నువ్వు అశోక్ బిడ్డ అనాథ కాకూడదని, ఇక నీకు డబ్బు ఎక్కువ ఉందని, నాకు సెట్ అవుతావని కావాలని చెప్పి మాకు నిజం చెప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా అని చెప్పి గీత కూడా షాక్లో ఉంటుంది బాలచంద్ర మాటలు విని. అవును గీత, ఏది ఏమైనా ఇక నా ఫ్రెండ్ ఇప్పుడు నా కళ్ళ ముందు లేడు, ఇక తనకు గుర్తుగా ఉన్న ఈ అంజలి నా కళ్ళ ముందు ఉంది. వాడంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు నాకు ఈ అమ్మాయి అంటే కూడా అంతే ఇష్టమే. ఈ అమ్మాయిని కూడా మన బిడ్డలాగే మన కన్న కూతురులాగే పెంచుకుందాం. ఇక నేను ఎలాంటి అభ్యంతరం ఇక నీకు చెప్పను. వీళ్ళు ముగ్గురు ఎలాగో మనకు అంజలి కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు బాలచంద్ర అయితే గీతతో. అప్పుడే ఇక వీళ్ళందరూ ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి గురించి నిజం తెలుసుకొని, అంజలిని ఇన్నాళ్ళు చీకొట్టాను, ఇక నా కన్న కూతురు నేను తెలుసుకోకుండా ఒక శత్రులా చూశాను నా కన్న కూతుర్నే అని చెప్పి గీత అయితే చాలా బాధపడుతూ తన కన్న కూతురు అంజలిని హక్ చేసుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. అమ్మ, ఈ నిజం నీకెలా తెలుసమ్మా? నేనే నీ కన్న తల్లిని ఎవరు చెప్పారు నీకు? ఇక శంకర్ ఇంట్లో ఎవరికి తెలుసు అని చెప్పి అంటూ ఉండగా, అమ్మ, తాతయ్య అమ్మమ్మ మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. వాళ్ళ మాటల ద్వారా నిజం తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పకుండా వెంటనే ఈ ఆనందాన్ని నీతో షేర్ చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. ఇక నా మీద ఉన్న కోపంతో నన్ను గెంటేస్తావని తెలిసినా కూడా నేను నీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పి అంజలి ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వే నా కన్న కూతురు అని తెలిస్తే నిన్నెందుకు గెంటేస్తాను అంజలి? ఇక నేను గెంటేను. నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. మీ నాన్నంటే కూడా నాకు ప్రాణం. కానీ మీ నాన్నను డబ్బు లేదు, పేదవాడనే ఒకే ఒక్క కారణంతో మా అన్నయ్య పొట్టలు పెట్టుకున్నాడంట. ఆ విషయం నాకు కూడా ఇన్నాళ్ళు చెప్పలేడు. అసలు మా అన్నయ్య ఎక్కడా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది గీత అయితే. వెంటనే ఇక శంకర్కి కాల్ చేస్తుంది. ఇక శంకర్కి కాల్ చేస్తే శంకర్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇక అంజలిని, తన భర్త బాలచంద్రను, ఇక ఇలా గీతాంజలి ఇక ముగ్గురు కలిసి ఇక ఇలా గీత తన పుట్టింటికి వచ్చేస్తుంది. శంకర్ శంకర్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక లోపల నుండి శంకర్ అయితే బయటకు వచ్చేస్తాడు. ఏంటి చెల్లమ్మ, వచ్చేసావా నువ్వు? ఇక నువ్వు ఈ అంజలి ఉంటే ఇంట్లోకి రానని చెప్పావు, కానీ మనసు మార్చుకున్నావా? ఇక అంజలితో పాటు నువ్వు ఇంటికి వచ్చావేంటి? అసలు ఈ అంజలి నీతో ఉందేంటి? ఈ అంజలి అని చెప్పి అంటూ ఉండగా, అంజలి నాతోనే ఉంటుందన్నయ్య, ఎందుకంటే అంజలి నా కన్న కూతురు. ఇక నాకు ఇక అశోక్కు పుట్టిన కూతురు. ఇక తనను ఇన్నాళ్ళు అనాథలాగా బ్రతికేలా చేశావు. అనాథాశ్రమంలో వాళ్లకు నా బిడ్డను అప్పగిస్తావా? ఇక నేను ప్రేమించిన వాడిని చంపేస్తావా? నీకు ఎంత ధైర్యం? ఇక నా జీవితాన్ని ఇక ఇలా నాశనం చేసేసావు అని చెప్పి చాలా కోపంగా ఇక గీతాంజలి అయితే తన అన్నయ్య చెంప పగలగొడుతుంది. ఎందుకు ఇలా చేశావు చెప్పు అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక గీత అయితే. ఇంతలోనే లోపల నుండి రాజారావు ఇక రత్న అందరూ కూడా బయటకు వస్తారు. ఏంటి, ఏం జరిగింది? ఇలా కోపంగా ఉందేంటి గీత అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక అప్పుడే ఇక తన అమ్మ నాన్నలతో గీత ఇలా అంటూ ఉంటుంది, మీరు కూడా మోసం చేశారు నన్ను. నా కూతురు అంజలని తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఇక నేను చెప్తే ఏమనేదాన్నో మీకు తెలిసేది కదా. ఇన్నాళ్ళు నా కూతురు బ్రతికే ఉందనే విషయం నాకు చెప్పలేదు. ఇక చచ్చిపోయిందని చెప్పి నా మనసును ఇలా మార్చేశారు.
ఇక తనిప్పుడు బాలచంద్ర నేను ప్రేమించిన వాడి స్నేహితుడు కాబట్టే మళ్ళీ అంజలి అనాథ కాకూడదు అని చెప్పి నాకు నా బిడ్డకు న్యాయం చేయడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ బాలచంద్ర ప్లేస్లో వేరే వ్యక్తి ఉండుంటే ఇక నేను నా కూతురు ఎప్పటికీ కలిసేవాళ్ళం కాదు. ఇక నా కూతురు ఎప్పటికీ అనాథలాగే ఉండేది కదా అని చెప్పి చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. తనను మోసం చేశారు తన అమ్మ, నాన్న, తన అన్నయ్య అని చెప్పి. దాంతో ఇక శంకర్ అయితే, అమ్మ ఇక ఏది చేసినా నీ మంచి కోసమే కదమ్మా, వాడికి డబ్బు లేదు, నిన్ను ఎలా చూసుకుంటాడో తెలియదు. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో గారాబంగా పెరిగావమ్మా ఇంట్లో, నీ కన్నిట్లో ఇక మేము చూడలేదు. ఇక నీ కళ్ళల్లో నీళ్లు వస్తే మేము తట్టుకోలేమమ్మా. అందుకే వాడిని లేకుండా చేసి డబ్బున్న ఈ బాలచంద్రకిచ్చి నిన్ను పెళ్లి చేశామమ్మా. ఇక ఏం చేసినా నీ మంచి కోసం, నా మంచి కోసమే కదమ్మా అని చెప్పి శంకర్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఇక గీతకైతే మరింత కోపం వస్తుంది. అసలు నేను ప్రేమించిన వారిని చంపడానికి అసలు నువ్వెవరు? మనుషులను చంపే అధికారం నీకెవరిచ్చారు? ఇక తను ఎంతో మంచివాడు, బాలచంద్ర కంటే ఎక్కువగా నన్ను చూసుకునేవాడు. ఇక పేదవాడు ఎప్పుడు పేదవాడిలాగే ఉండడు కదా. ఇక తను మారేవాడు. ఇక తనకు లేకపోతేంటి, మనకు కోట్లలో ఆస్తి ఉంది, మనకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అలాంటిది ఇక నువ్వు ఇలా డబ్బు లేదు, ఆస్తి లేదని చెప్పి తన ప్రాణాలను తీస్తావా? తనకు పుట్టిన కూతుర్ని అనాథలా బ్రతికేలా చేస్తావా? నువ్వు చేసింది చిన్న ద్రోహం కాదు. ఇక నువ్వు నా కుటుంబానికి, నా కూతురు అంజలికి చాలా అన్యాయం చేశావు అని చెప్పి ఇక చాలా కోపంగా గీత అయితే ఇక తన అన్నయ్య కాలర్ పట్టుకొని, ఇక నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా కనిపించకూడదు, వెళ్ళిపో, నువ్వు నా అన్నయ్యవని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది అని చెప్పి ఇక గీతాంజలి అయితే తన అన్నయ్య శంకర్ గురించి అసలు నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ తన అన్నయ్యనైతే చీకొడుతూ ఉంటుంది. ఇక ఇలా బాలచంద్ర ఇలాంటి ఇక నిజాన్నైతే బయట పెడతాడు. ఇక అంజలి విషయంలో అండగా ఉండబోతున్నాడు. తన ఫ్రెండ్ కూతురైన అంజలిని తన కూతురులా చూసుకోబోతున్నాడు బాలచంద్ర అయితే. ఇక విషయం అంతా తెలుసుకుంది కదా. ఇక ఇలా గీత అప్పుడే ఇక అంజలిని చాలా ప్రేమగా తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కొడుకు కూతుర్లతో ఇలా చెప్తూ ఉంటుంది, చూడండి మీకంటే ముందుగా నాకు తను పుట్టింది కాబట్టి ఇంటికి పెద్దగా తనే ఉంటుంది. ఇక ఇంటి వారసురాలుగా ఎప్పటికీ అంజలినే. అంజలి తర్వాతనే మీరెవరైనా. ఇక గీతాంజలి ఇక సంస్థానం మొత్తం కూడా అంజలి చేతిలోనే పెడతాను. నా కన్న కూతురు ఇన్నాళ్ళు నేనున్నా కూడా ఇక అనాథలా పెరిగి ఎన్నో కష్టాలు చేసింది. ఎంతో కష్టాన్ని అనుభవించి చివరికి తన కన్న తల్లినైనా నా దగ్గరికి చేరుకుంది అని చెప్పి ఇక ఇలా అంజలి కష్టాలను మొత్తం కూడా తన కూతుర్లకు, కొడుకులకు వివరించి చెప్తూ ఉంటుంది గీత అయితే. అప్పుడే ఇక అంజలిని చూసి వాళ్ళు కూడా జాలిపడుతూ ఉంటారు. ఇక అంజలి బ్రతుకు ఇలా కావడానికి కారణం శంకర్ మామయ్య వల్లే ఇక ఇలా జరిగింది. శంకర్ మామయ్య మరి ఇంత కిరాతకంగా ఉన్నాడేంటి అని చెప్పి అందరూ కూడా ఇక శంకర్ నిజస్వరూపం తెలుసుకొని షాక్లో ఉంటారు. ఇక బాలచంద్ర అయితే అంజలిని హ్యాక్ చేసుకొని, అమ్మ మీ నాన్న ఉంటే నిన్ను ఎంత గొప్పగా చూసేవాడో, మీ నాన్న చాలా మంచివాడమ్మా, చాలా సహనం, ఓర్పు అన్నీ ఉంటాయి. ఇక అంత మంచివాడు కాబట్టే మీ అమ్మ గీత మీ నాన్నను డబ్బు లేకపోయినా ఇష్టపడింది. కానీ ఇక శంకర్ ఏం చేశాడో తెలిసింది కదా. ఇక నేను అందుకేనమ్మా నువ్వు అనాథగా ఉండకూడదు, ఇక నా ఫ్రెండు లేకపోతే ఏంటి, ఇక నా ఫ్రెండు బిడ్డను అనాథగా ఉండనివ్వకూడదనే ఈ త్యాగం చేశానమ్మా. ఇక వాడు లేకుండా నేను చాలా రోజులు ఉండలేకపోయాను. కానీ తప్పదు. ఇక వాడిని ఇలా చంపిన శంకర్కి బుద్ధి చెప్పాలంటే ఇక నిన్ను అనాథలా కాకుండా ఈ ఇంటి వారసురాలుగా ఇక గీతాంజలి కాంటాక్ట్కు ఇక నిన్నే ఇక దానికి మేనేజర్గా చేయాలమ్మా. ఇక గీత తర్వాత ఆ ప్లేస్లో నువ్వుండాలి. ఇక మీ మామయ్య అనుభవిస్తున్న ఆస్తుల్లో సగభాగం నీకు రావాలి. ఇక ఏ డబ్బు లేదని మీ నాన్నను ఎగతాళి చేసి ఇక మీ నాన్న బ్రతుకును నాశనం చేసి మీ నాన్ననే లేకుండా చేసిన శంకర్కి నువ్వు బుద్ధి చెప్పాలమ్మా అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు. ఈ రోజైతే బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంజలి కూడా, సరే నాన్న నిన్ను నాన్న అని పిలవచ్చు కదా అని చెప్పి అంటూ ఉండగా, తప్పకుండా అమ్మా నీకు నేను నాన్ననే, నువ్వు నన్ను నాన్న అనకపోతే ఇంకేమంటావు. ఇక నేను గీతని ప్రేమతోనే పెళ్లి చేసుకున్నానమ్మా. గీత అంటే నాకు చాలా ఇష్టం. ఇక గీతని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే నేను కవితల్లో ఇక నా ప్రేమను వర్ణిస్తూ ఉంటాను. అందరికీ నవ్వొస్తూ ఉంటుంది కదా. కానీ అది నిజమేనమ్మా. ఇక గీత ప్రేమించిన అశోక్ అన్న ఇద్దరు
ఇక నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక బాలచంద్ర అయితే ఇలా అంజలితో చాలా సరదాగా మాట్లాడుతూ తన కన్న కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు అంజలినైతే. అప్పుడే ఇక శంకర్కి అయితే దిమ్మ తిరిగిపోతుంది. ఈ బాలచంద్ర నన్ను ఇంత మోసం చేస్తాడా? ఈ అంజలి నిజం తెలుసుకొని ఇంటికి వెళ్ళి ఇక ఇలా నన్నే నా చెల్లెల చేత ఇన్నిసార్లు ఇలా తిట్టించేస్తుందా? నా చెల్లెలకి నాకు ఇక ఇలా మొత్తం నా చెల్లెలకు నాకు దూరాన్ని పెంచుతుందా ఈ అంజలి బాలచంద్రం? ఇక వీళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇక నేను ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇక వాడి కూతురు మళ్ళీ నా చెల్లెలు కూతురుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఇక నన్ను కిరాతకుని చేశారు అని చెప్పి శంకర్ అయితే ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు అంజలి మీద, బాలచంద్ర మీద. ఇక తన చెల్లెలు గీతాంజలి అయితే శంకర్ ఇంత చెడ్డవాడా అని చెప్పి ఇక అతన్నైతే చీకొట్టి ఎప్పటికీ తన ముఖం చూడనని వచ్చేస్తుంది. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజారావు, రత్నం, ఇక మనీష్ ముగ్గురు కూడా ఇక ఇలా మళ్ళీ గీతాంజలి ఇంటికి వచ్చేస్తారు. ఇక గీతాంజలి ఇంటికి వచ్చి మనీష్ ఇలా అంటూ ఉంటాడు, చూడండి అత్తయ్య, అంజలిని మీరు ఎంతో కోప్పడ్డారు, ఒక శత్రువును చూసినట్టు చూశారు, చివరికి అంజలే మీ కన్న కూతురని తెలిసింది. ఇక మీరు చేసిన దానికి ఇక మీరు ఎంత కోపాన్ని చూపించారో అంజలి మీద, మళ్ళీ ఇప్పుడు అంత ప్రేమను చూపిస్తున్నారు. ఇక మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పి మనీష్ అయితే అంటూ ఉంటాడు గీతాంజలితో. అవునరా, ఎప్పుడు ఎలా ఉంటాదో ఇక తెలియదు, ఎప్పుడు ఎవరిని కలపాలో ఆ దేవుడు ఇక పైవాడు నిర్ణయిస్తాడ్రా. ఇక మనీష్, ఇక నువ్వు ఒక పని చేస్తావారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గీత అయితే ఏంటత్తయ్య, ఏం చేయాలత్తయ్య నేను అని చెప్పి అంటూ ఉండగా, మీ నాన్న ఇప్పుడు అంజలి మీద, బాలచంద్ర మీద చాలా కోపంగా ఉన్నారా. ఇక వీళ్ళని ఏం చేస్తాడేమోని నాకు భయంగా ఉంది. అంజలి వాళ్ళ నాన్నను చంపేసినట్టే మళ్ళీ ఇక అంజలిని ఏమైనా చేస్తాడేమోరా అని చెప్పి అంటూ ఉండగా, లేదత్తయ్య, నేనుండగా అంజలికి ఏమీ కాదు, అంజలికి ఎప్పుడు బాడీగాల్లా నేనుంటాను. ఇన్నాళ్ళు అంజలి ఎవరో అనుకున్నాను, ఇప్పుడిక నా మేనత్త కూతురని తెలుసుకున్నాను. అలాంటి అంజలిని కాపాడుకునే బాధ్యత నాది. నీకంటే నేను ఇప్పుడు అంజలినే ఎక్కువగా కనిపెడతాను, ఇక అంజలినే నీకంటే ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు మనీష్ అయితే. అప్పుడే ఇక ఇలా అందరూ కూడా షాక్ అయి మనీష్ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మనీష్ ఏంటి అంజలిని ప్రేమగా చూసుకుంటానంటున్నాడు అని చెప్పి అందరూ షాక్లో ఉంటారు. కానీ అప్పుడే ఇక గీతాంజలికి అయితే ఒకటి అనిపిస్తుంది, మనీష్కి అంజలికి పెళ్లి చేస్తే బాగుంటుంది. మనీష్ చాలా మంచివాడు, ఇక అంజలి కూడా చాలా మంచిది, సహనం, ఓర్పు అన్నీ ఇక తగ్గట్టుగా ఉంటుంది నా కూతురు. కాబట్టి ఎలాగైనా వీళ్ళిద్దరిని ఇక ఒకటి చేయాలి, అప్పుడు ఇక మా ఫ్యామిలీలు కలిసిపోతాయి. అన్నయ్యను కూడా మార్చాలి, అన్నయ్యను మృగం నుండి మనిషిలా మార్చాలి. అసలు ఎందుకు అన్నయ్య ఇలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఇక గీత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మనీష్ని అయితే అంజలికి తోడుగా ఉండేటట్లు ఇక చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంజలి కూడా ఇక మెల్లమెల్లగా మనీష్ మీద ప్రేమ పెంచుకుంటుంది. మనీష్ కూడా అంజలిని ఇష్టపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని కలపడానికి ఫ్యామిలీలు కూడా ఇక సపోర్టుగా ఉంటాయి. శంకర్కు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఉంటుంది. మరి ఇక శంకర్ని ఒక్కరిని మారుస్తే ఇక సరిపోతుంది. ఇక ఇలానైతే మనీష్ అయితే అంజలి గీతాంజలి కూతురని తెలిసినప్పటి నుండి ఇక ఇక్కడ తన అత్తయ్య ఇంట్లోనే మనీష్ ఉంటాడు. ఇక తన ఇంటికి వెళ్ళడు, ఎందుకంటే తన నాన్న వల్లే ఇంత ఘోరాలు జరిగిపోయాయి. ఇక నా మేనత్తకు ఇంత అన్యాయం జరిగింది, అలాంటి వాడు నాకు నాన్నని చెప్పుకోవడానికే చాలా సిగ్గుసేటుగా ఉంది. అత్తయ్య జీవితం కోసం, అత్తయ్య గౌరవం కోసం మరి ఇంత కిరాతకంగా ఆలోచించి ఇక మామయ్యను ఇలా చేశాడు, అత్తయ్య ప్రేమించిన వాణ్ణి. ఇక ఇప్పుడు ఇక తన కుమార్తె అయిన అంజలిని ఇన్నాళ్ళు ఇంతమంది ఉన్న అనాథలు చేసి అనాథాశ్రమంలో వదిలిపెట్టాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఇక తన అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాడు మనీష్ అయితే. రాజారావు, రత్న వాళ్ళైతే ఇక తల్లి కూతుర్లు కలిసిపోయారని చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎప్పటికైనా నేను అనుకున్నది ఇదే రత్న, ఇక నేను వీళ్ళిద్దరిని కలపాలనుకున్నాను అని చెప్పి ఇక రాజారావు చాలా సంతోషిస్తూ ఉంటాడు తన మనవరాలు కూతురు కలిసిపోయినందుకు. ఇక ఇక్కడ బాలచంద్ర ఎలా ఫీల్ అవుతాడో, ఇక ఇలా అంజలి వేరే అతనికి పుట్టిందంటే తను ఇక ఏమంటాడో, ఇక గీతకు విడాకులు ఇస్తారేమో అని చాలామంది ఇక ఇలా భయపడ్డారు. కానీ బాలచంద్ర ప్లాన్ వేరే ఉంటుంది. ఇక గీతకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక గీతను కావాలనే అంజలి కోసమే పెళ్లి చేసుకున్నానని కుటుంబానికి
కుటుంబానికైతే పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు బాలచంద్ర అయితే. ఇక ఈ విధంగానైతే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోబోతుంది గీత అయితే. తన అన్నయ్య శంకర్‌కి సరైన విధంగా బుద్ధి చెప్పాలని గీత ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఇక బాలచంద్రు ఇక ఇలాగే చెయ్యబోతున్నాడా? గీతను పెళ్లి చేసుకోవడానికి కారణం ఇక ఇలాంటి పరిస్థితి అని కుటుంబానికి చెప్పి షాక్ ఇవ్వబోతున్నాడా? ఇక అంజలి అయితే బాలచంద్రను చూసి ఇంత మంచివాడా? మా నాన్న స్నేహితుడే ఇలా ఉన్నాడంటే మా నాన్న ఇంకెంత మంచివాడో, మా నాన్న ఉండుంటే ఈరోజు ఇంకా బాగుండు, అంతా ఇక వీడి వల్లే అని చెప్పి ఈ రోజైతే అంజలి తన నాన్న గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ తన కన్న తల్లిని చేరుకున్నందుకు సంతోషంగా ఉంటుంది. ఇక శంకర్ మాత్రం రౌడీగా మిగిలిపోతాడు. ఇక గీత మాత్రం తన కన్న కూతురైనా ఎప్పుడో పోయిందనుకున్న తన కన్న కూతురు తిరిగి వచ్చింది. ఇక నేను నా ప్రేమకు గుర్తుగా అంజలిని చాలా బాగా చూసుకుంటాను. ఇక నాకు అందరికంటే ముఖ్యం అంజలి అని చెప్పి ఇక బాలచంద్రతో తనకు పుట్టిన పిల్లల కంటే తను ప్రేమించిన వాడికి తనకు పుట్టిన అంజలిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. మరిక ఇప్పుడు శంకర్ మళ్ళీ ఏమైనా చేయబోతున్నాడా అంజలిని? మరిక అంజలిని మనీష్ కాపాడుకోబోతున్నాడా? ఇక చివరికి మనీష్కి అంజలికి పెళ్లి చేయబోతున్నారా కుటుంబం అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఇక కుటుంబం మొత్తం షాక్లో ఉండబోతుంది. బాలచంద్ర తీసుకున్న నిర్ణయానికి, బాలచంద్ర చేసిన పనికి అయితే చూద్దాం మరి ఇలానే జరగబోతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.